హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంద్రో ఇవాళ ఈమె బూజుకర్ర పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, శ్రావణం వచ్చింది కదా, సో ఇల్లు క్లీనింగ్ చేసుకునే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే బూజు అయితే దులుపుతున్నాను. సో మా ఇంట్లో ఎక్కువ ఉండదు, ఎందుకంటే మేము అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఉండదు, రేర్గా ఉంటుంది. సో అందుకనే తొందరగా అయిపోతుంది క్లీనింగ్ చేసుకోవడం అనేది. ఎందుకంటే నేను అస్తమానం పిల్లలు అంగడి చేస్తూ ఉంటే నేను సర్దుతూ ఉంటాను, క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి సో తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడైతే శ్రావణం వచ్చింది కదా, పూజలు చేసుకునేటివి ఉంటాయి కదా. సో మాకైతే బోనాలు ఉన్నాయి, అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. సో అందుకనే ఇల్లు క్లీన్గా ఉంటేనే పూజ చేసుకోవడానికి వీలవుతుంది కదా అనేసి నేనైతే ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పూజ దులిపిన తర్వాత బట్టలు క్లీనింగ్ ఇంకా మిగతా వర్క్స్ చేసుకుందామని అయితే ఫస్ట్ అయితే పూజ అయితే దులుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ లేదు, తక్కువనే ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే మా ఆయన క్లీన్ చేస్తాడు. ఫ్యాన్స్ అయితే నాకు అందవు కాబట్టి అందుకనే ఎక్కువ టైం పట్టది. మేము బూజు దులుపుకోవాలన్నా ఏ వర్క్ చేసుకున్నా తొందరనే అయిపోతుంది. నాకు ఇల్లంతా బూజు దులపడానికి 2 hours పట్టింది, ఎక్కువ టైం ఏం పట్టలేదు. నేను 9కి స్టార్ట్ చేసిన, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసిన. వాళ్ళు వెళ్ళేటప్పుడే పాలైతే తాగిన, ఇంకా వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసిన. మళ్ళీ శ్రీ అయితే 12కి వస్తాడు, మళ్ళీ జై 3కి వస్తాడు. వాళ్ళు వచ్చే వరకు అయితే ఇల్లు నీట్గా ఉండాలి, లేకపోతే బాగుండదు అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. సో ఇల్లు, హాల్, కిచెన్, బయట మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ బూజు అనేది దులపొద్దు, ఎంత వీలైతే అంత ఈరోజు అయితే వర్క్ కంప్లీట్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను. సో బూజు దులపడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దులపడం అయిపోయిన తర్వాత బెడ్షీట్స్, బెడ్ కవర్స్, పిల్లో కవర్స్ తీసిన, అలాగే వాషింగ్ మిషన్లో అయితే వేసినాను. ఎందుకంటే కర్టన్స్ అన్నీ మ్యాట్స్ అన్నీ విండాలి కాబట్టి. సో ఇవైతే వాషింగ్ మిషన్లో వేస్తే ఇవైతే అయిపోతాయి ఫాస్ట్గానే. సో అవైతే ఈజీగా ఉంటాయి కదా, చేతితో పిండుకోవచ్చు అని ఓన్లీ కర్టన్స్ ఉన్న మ్యాట్స్ అయితే నేను పిండాను. సో ఇవైతే వాషింగ్ మిషన్లో వేసాను. మా పర్పుల్ కవర్స్ ఉన్నాయి కదా, మేము అవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది, బాగా పల్చగా ఏం లేదు, టిక్గానే ఉంది. సో జిబ్ క్వాలిటీ బాగుంటుందో లేదో అనుకున్నాను. సో జిబ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మేమైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము, 700కి అయితే వచ్చినాయి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో బెడ్ కవర్స్ అని కొడితే వస్తాయి ఫ్రెండ్స్, తీసుకోండి, చాలా బాగున్నాయి. మేము బయట షాప్లో తీసుకున్నాం కానీ అవి ఇంత బాగాలేకుండే, పల్చగా ఉండే. సో ఈసారి ఫ్లిప్కార్ట్లో పెట్టాం, చాలా బాగుంది. అండ్ అలాగే ఎప్పుడైతే కర్టన్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో మాకైతే కర్టన్స్ అయితే 11 ఉన్నాయి ఫ్రెండ్స్. విండోస్కి అండ్ డోర్స్కి కర్టన్స్ అయితే చాలా ఉన్నాయి. అవి పిండుతూ ఉంటే తెలిసింది, అమ్మ ఇన్ని కర్టన్స్ ఉన్నాయా అనిపించింది. వాషింగ్ మిషన్లో వేద్దామంటే అవి ఊడిపోతాయి అనేసి నేను వాషింగ్ మిషన్లో వేయలేదు, చేతితోనైతే పిండేసిన. నేనైతే ఇలా అయితే నానబెట్టి ఒక 5 minutes రెస్ట్ ఇచ్చి అయితే మళ్ళీ పిండాను. చూడండి ఫ్రెండ్స్, కూర్చొని వినేటప్పుడు ఏమనిపించదు కానీ వీటిని నీళ్ళలో వేస్తుంటేనే అబ్బాయి ఎప్పుడైపోతుంది పని అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. మళ్ళీ ఎప్పుడు పిండుతామో తెలియదు కదా, 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months కావచ్చు. సో కంఫర్ట్ వేసుకుంటేనైతే స్మెల్ అయితే బాగా వస్తుంది అనేది కంఫర్ట్ కూడా వేసాను. సో ఇప్పుడైతే పైకి అయితే వచ్చి ఉల్లారేసాను. సో ఆ రోజైతే ఎండ బాగానే కొట్టింది మాకు, సో అందుకనే తొందరగానే ఉల్లారాయి. అలాగే నేను మార్నింగే బెడ్షీట్స్ అలాగే చెద్దర్లు అవన్నీ పిండేసుకున్నాను. ఇప్పుడైతే మ్యాట్స్ పిందామని అయితే మ్యాట్స్ కూడా నానబెట్టినాను. సో నేను అవి ఉల్లారేసి పోయేటప్పుడే మ్యాట్స్ నానబెట్టిపోయినా, అవి ఉల్లారేసి వచ్చి మ్యాట్స్ అయితే పిండుతున్నాను. మళ్ళీ లేట్ అయితే పిల్లలు ఏడుస్తారు, ఫాస్ట్గా అయితే పిండేస్తున్నాను. సో నేను ఈ వీడియో ఫాస్ట్గా చూపిస్తున్నాను కదా, ఇంత ఫాస్ట్గా మనం పిండడం అయిపోతే ఎంత బాగుండో అనిపించింది ఈ వీడియో చూస్తూ ఉంటే. నాకు మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీరు కూడా శ్రావణంలో ఇలానే వర్క్స్ చేసుకుంటారా?
మ్యాట్స్ కూడా పైన అయితే వేసిన. సో మ్యాట్స్ వేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇందాక పూజ దులిపిన కదా, డస్ట్ అంతా కిందనే ఉంది. సో ఇదంతా తూడ్చిన తర్వాత వాటర్ పెట్టి అయితే స్నానం చేశాను ఫ్రెండ్స్. స్నానం చేసే వరకు అయితే టైం అవుతుంది శ్రీని తీసుకురావడానికి. సో వెళ్ళి శ్రీని అయితే తీసుకొచ్చి ఇద్దరం అయితే ఫుడ్ అయితే తిన్నాము. శ్రావణంలో ఇల్లు ఎంతమంది దులుపుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా వర్క్ ఉంది, సెల్ఫ్లు క్లీన్ చేసుకోవాలి, కిచెన్లో కూడా డబ్బాలు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఇదైతే ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో నేను ఎలా సర్దుకున్నానో మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తానికైతే నా క్లీనింగ్ అయితే ఇలా జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.